జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి కేజీఎఫ్ సిరీస్ సృష్టికర్త ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనగానే సినిమా మీద అనూహ్యంగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. హోంబెలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కరంగదూర్ నిర్మించిన ఈ సలార్ సినిమా నేడు గ్రాండ్గా వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికా ప్రీమియర్స్తో సహా హైదరాబాద్లో కూడా 1 గంట షోలు పడ్డాయి. మరి సినిమా టాక్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ముందుగా సలార్ స్టోరీ విషయానికి వస్తే, దేవా ప్రభాస్ తన తల్లి ఈశ్వరీరావుతో కలిసి అస్సాంలోని ఓ మైన్స్ ఏరియాలో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో విదేశాల్లో ఉండే కృష్ణకాంత్ కుమార్తె ఆద్య, హీరోయిన్ శృతి హాసన్ ఇండియాకి వస్తుంది. ఆద్య తండ్రిని చంపడానికి 7 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న గ్యాంగ్స్ ఆద్యని టార్గెట్ చేస్తాయి. ఇలాంటి సమయంలో ఆద్యని దేవా కాపాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో కాన్సార్ నుంచి వచ్చిన కొకైన్ ట్రక్ దేవా కారణంగా ఆగిపోతాయి. ఆ సమయంలో దేవాని చూసిన ఆ కాన్సార్ గ్యాంగ్ భయపడి పారిపోతారు. అక్కడ తన ట్రక్స్ ఆపింది దేవా అన్న విషయం వరద అంటే పృథ్వీరాజ్కి తెలుస్తుంది. ఇంతకీ అసలు దేవాకి కాన్సార్కి ఉన్న లింక్ ఏమిటి? వరద స్నేహం కోసం దేవా ఏం చేశాడు? దేవా కారణంగా కాన్సార్లో వచ్చిన మార్పులు ఏమిటి? వరద తండ్రి రాజమోనార్ అంటే జగపతి బాబు దేవా గురించి తెలుసుకున్న నిజమేమిటి? ఇది బిగ్ స్క్రీన్ పై చూడాల్సిన కథ. ప్రాణ స్నేహితులిద్దరూ బద్ధ విరోధులుగా ఎందుకు మారతారు? అజ్ఞాతంలోకి వెళ్లిన దేవా చివరికి ఏమయ్యాడు? అతన్ని రప్పించడానికి రాధారామ అంటే శ్రేయారెడ్డి ఏం చేస్తుంది? ఈ కథలో కాన్సార్ అధినేత రాజమన్నార్ జగపతి బాబు పాత్ర ఏమిటి అనేది మనం ఈ స్క్రీన్ పై చూస్తే అద్భుతమని అనిపిస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఎలివేషన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. కేజీఎఫ్ సినిమాలు చూసి వాటిలో వచ్చే ఎలివేషన్స్ చూసి ప్రశాంత్ నీల్కు అభిమానులుగా మారిన వారు లక్షలాది మంది ఉన్నారు. అలాంటి ప్రశాంత్ నీల్ ఇండియన్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో సినిమా అంటే సాధారణంగానే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూసుకునేందుకు ప్రశాంత్ 100కి 100% ఎఫెక్ట్ పెట్టాడు. నిజానికి కేజీఎఫ్ సినిమా విషయానికి వస్తే అందులో ఒక కథ, దానికోసం బలమైన ఎమోషన్స్ రాసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సలార్ విషయంలో కూడా 100కి 100% బలమైన ఎమోషన్ని క్యారీ చేశారు. సినిమా 2 భాగాలుగా చేస్తున్నట్టు ముందే ప్రకటించిన ప్రశాంత్ అందుకు తగ్గట్టే మొదటి భాగంలో ఎంతవరకు చెప్పొచ్చో చెప్పి మిగతాది సస్పెన్స్లో ఉంచారు. కేజీఎఫ్ 1-2 కుర్చీ కోసమే జరిగాయి. అయితే సలార్ సినిమా కూడా దాదాపు అలాగే జరుగుతుంది. కానీ కేజీఎఫ్లో తన తల్లికి ఇచ్చిన మాట కోసం యష్ పోరాడితే, ఇక్కడ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ యుద్ధానికి దిగుతాడు. సలార్లో ప్రభాస్ ఎలివేషన్ కోసం గట్టిగానే కష్టపడ్డారు. సెకండ్ హాఫ్కి వెళ్లే వరకు అంతా సస్పెన్స్గా ఏం జరుగుతుందని ఇలా క్రియేట్ చేశారు దర్శకుడు. ప్రభాస్ అభిమానులకు ఆ ఎలివేషన్ షాట్స్ చాలా వరకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సాధారణ ప్రేక్షకులకు సైతం కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ తెప్పించేలా ప్రశాంత్ మేకింగ్ ఉంది. కథనం విషయంలో ప్రశాంత్ సూపర్ అనే చెప్పాలి. నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ సినిమాకి పిల్లర్ అనే చెప్పుకోవాలి. 1 మ్యాన్ షోగా అనిపించింది ఈ సినిమాలో. మరి ముఖ్యంగా కొన్ని సీన్స్లో అయితే ప్రభాస్ కళ్ళతోనే నటించి బలా అనిపించారు. ఈ సినిమాకి ప్రభాస్ తప్ప మరో ఆప్షన్ ఆలోచించలేం, అంతలా స్క్రీన్ మొత్తాన్ని ఆక్యుపై చేశారు. యాక్షన్ సీక్వెన్స్లో ప్రభాస్ ఎరగదీశాడని చెప్పాలి. ఒక్క మాటలో ప్రభాస్ తన మాట విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు. ఇక నటుడు పృథ్వీరాజ్, ఆయన కూడా ప్రభాస్తో కొన్ని సీన్స్లో పోటీపడి నటించారు. ఎలాంటి అతిశయోక్తి లేదు, ఇద్దరి మధ్య అద్భుతంగా ఉన్నాయి కొన్ని సీన్స్. ఇక ఈశ్వరీరావు కూడా తన అనుభవాన్ని స్క్రీన్ మీద అద్భుతంగా నటించి చూపించారు. శృతి హాసన్కి తగ్గ రోలే వచ్చింది. ఇక మిగిలిన నటులు జగపతి బాబు, మాయిం గోపి, బాబీ సింహ, ఝాన్సీ, శ్రీయారెడ్డి, రామచంద్రరాజు, విజయ్, బ్రహ్మాజీ, ఎంఎస్ చౌదరి, టీను ఆనంద్ వీరందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. చెప్పాలంటే సినిమాటోగ్రఫీ కూడా ప్రశాంత్ నీల్ ఫార్మాట్లో సూపర్గా ఉంది. సలార్ మూవీ కథపరంగా ఎమోషన్గా ఎంతో స్ట్రాంగ్గా నిలిచింది. టెక్నికల్గా కూడా అంతే బలంగా ఉంది. భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ అలాగే రవి బసూర్ మ్యూజిక్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. ప్రధానంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి 100కి 100% ఇవ్వచ్చు. ఇలాంటి సినిమాలకు నిర్మాతలు ఎంత బలంగా నిలబడాలో హోంబలే మరోసారి రుజువు చేసింది. ఇక ప్రభాస్ యాక్టింగ్ కానీ, కటౌట్ కానీ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి మెయిన్ పిల్లర్స్గా నిలబడ్డాయి. సినిమా సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది.